నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఇప్పుడు చూసుకుంటే కేంద్రం కొంతవరకు బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది. ఏపీలో చూసుకుంటే నియర్లీ 15,000 కోట్ల పైగానే రిలీజ్ చేసింది. తెలంగాణకైతే మొత్తం గుండు సున్నా చూపించింది అంటున్నారు. మెయిన్ గా తెలంగాణలో చూసుకుంటే బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు అండ్ అలాగే 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఎటువంటి బడ్జెట్ ని తీసుకురాలేకపోయారు అంటున్నారు. దీనికోసం ఏం చెప్తారు? 2014 ఫిబ్రవరి 20 తారీఖు రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించారు. ఆ విభజించే సందర్భంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీయటం జరిగింది. అంటే అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ లోటు బడ్జెట్తో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజించారు. ఒక రకంగా పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విశేష అధికారాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకునే సందర్భంగా రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది అనేది ఆ రాష్ట్ర విభజన చట్టంలో మెన్షన్ చేశారు. వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి దశాబ్ద కాలం పూర్తయింది. ఈనాటికే ఆ రాష్ట్రానికి ఒక రాజధాని సమకూరు ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ విధమైన సహాయ సహకారాలు అందించి ఉండాల్సింది. 100% కేంద్ర ప్రభుత్వం మొక్కుబడి కేటాయింపులే గతంలో చేసింది తప్ప పూర్తి స్థాయి ఒక నగర నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలు బడ్జెట్ కేటాయింపులు చేయలేదనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక దశాబ్ద కాలం తర్వాత అయినా సరే ఇవాళ పార్లమెంటు ద్వారా తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా ఒక రాష్ట్రం ఏర్పాటు జరిగి దేశంలో ఉన్న మిగిలిన 28 రాష్ట్రాలతో పాటు సరసన ఆ రాష్ట్రం కూడా నిలబడటానికి కావాల్సిన చేయూతను ఇవ్వాల్సిన పార్లమెంటు ఆ రాష్ట్రానికి కూడా రాజధాని నిర్మాణాని కోసం సహకరించాల్సిన పార్లమెంటు దశాబ్ద కాలం తర్వాత అయినా సరే ఇవాళ కొంత తోడ్పాటు అందించడానికి ముందుకొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజకీయ కారణాలతో కేటాయింపులు చేశారని చెప్పని మాట్లాడుతున్నారు. రాజకీయ కారణాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో విభజనకు గురైంది. రాజధాని లేని పరిస్థితి ఇంకా మిగిలిన ఏ రాష్ట్రానికి ఉందా పరిస్థితి? ఇవాళ ఇరుగు పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలకి కూడా సమగ్రమైన రాజధానులు నిర్మాణం జరిగి ఉన్నాయి. ఉపాధి అవకాశాలు కల్పించగలిగే, సంపద సృష్టి చేయగలిగే, అన్ని రకాల వసతులతో కూడిన 3 రాష్ట్రాలకి 3 నగరాల నిర్మాణం జరిగి ఉంది. ఈ ఇరుగు పొరుగునున్న రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరుకోవాలి అని అంటే ఆ తోడ్పాటు అందించాల్సిన బాధ్యత కేంద్రంలో పాలకులుగా ఉన్న పెద్దలది, పార్లమెంటుది. గతంలో 2015వ సంవత్సరం విజయదశమి నాడు రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. నేను పార్లమెంటు నుంచి మట్టి తీసుకొచ్చాను, యమునా నది నుంచి నీళ్లు తీసుకొచ్చాను. పార్లమెంటు నుంచి తీసుకొచ్చిన ఈ మట్టి పార్లమెంటు మీ వెంట ఉంది అనే దానికి సంకేతంగా భావించండి అని చెప్పని ఒక మాట చెప్పడం జరిగింది. పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్షాన ఉంది అనేది దశాబ్ద కాలం తర్వాత ఈ కేటాయింపుల ద్వారా ఒక పాజిటివ్ సైన్ పంపించడం జరిగింది. లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా కంటెస్ట్ వస్తుంది. మా ప్రమేయం లేకుండా మా అభీష్టానికి భిన్నంగా మా రాష్ట్రాన్ని విభజించి మాకు సరైన వనరులు లేని పరిస్థితుల్లో లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి విద్యా వైద్యం ఉపాధికి ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాం. మాది గ్రామీణ ప్రాంతమైన రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రానికి తోడ్పాటును అందించాల్సిన పార్లమెంటు అందివ్వలేదు అనే భావన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో పెరగటం కూడా అది క్షేమకరం కాదు. కాబట్టి ఇవాళ రాజకీయ కారణాలు కూడా దీనికి తోడ్పడి ఉంటాయి డెఫినెట్గా. ఇప్పుడు ఇవాళ 2014-19లో లాగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి రాలా.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమికి దక్కిన 18 స్థానాలు, అలాగే భారతీయ జనతా పార్టీకి దక్కిన 3 స్థానాలు ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలక స్థానం పోషించి అందులో డౌట్ ఏం లేదు. అంత మాత్రాన 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగానే ఉంది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి అధికారం షేర్ చేసుకున్నారు. కేంద్రంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి అధికారం షేర్ చేసుకున్నారు. కానీ ఆనాటి కంటే ఇప్పుడున్న భిన్న పరిస్థితులు ఏంటి అంటే, తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన జరిగిన పరిస్థితులు, పరిణామాలు ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించాల్సిన దగ్గర, రాజధాని నగర నిర్మాణం కొంత పురోగతి సాధించాల్సిన దగ్గర, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పరిశ్రమల పెట్టుబడులు రప్పించుకోవటం, ఉపాధి కల్పించుకోవటం, సంపద సృష్టి చేసుకోవటం, ఈ విధమైన ఒక ఆరోగ్యకర అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రం అధోగతి పాలైంది అన్న భావనకి ప్రజలు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఘోరంగా ఓడియటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత పార్లమెంటుది. అక్కడ పార్లమెంటులో అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రోజు పాత్రలు మారి ఉండొచ్చు, కానీ రాష్ట్ర విభజన జరిగిన నాడు ఇవాళ ప్రతిపక్షం ఆ రోజు అధికార పక్షంలో ఉంది, ఇవాళ అధికార పక్షం ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది. ఇరువురు కలిసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల పట్ల మిగిలిన రాష్ట్రాలకి మాకు కేటాయింపులు జరగలేదు అని చెప్పని డిమాండ్ చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు. పార్లమెంట్ నుంచి మాకు ఇంకా మెరుగైన కేటాయింపులు జరగాలి అని చెప్పని డిమాండ్ చేయటాన్ని, పోరాటం చేయటాన్ని, వాళ్ళని ప్రశ్నించడాన్ని, వాటిని సాధించుకోవటాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. కానీ ఆంధ్రప్రదేశ్కి చేసిన కేటాయింపుల పట్ల అక్కసు వెలగటం అనేది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే ఇవాళ పార్లమెంటు వేదికగా దేశం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేది. అటువంటి పరిస్థితుల్లో దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా దేశాందే. ఆ దిశగా ఒక అడుగుపడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్టేట్మెంట్ కాదు. ఆ విధమైన స్టేట్మెంట్ ఇవ్వటం మల్లికార్జున ఖర్గే గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం నాయకుడి నుంచి వెలువరించాల్సిన స్టేట్మెంట్ కూడా కాదు. మీరు ఇవాళ ప్లేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పకోడీలు, జిలేబీ వడ్డించారు, మిగిలిన రాష్ట్రాలకు ఏమి ఇవ్వలేదు అని చెప్పని నేను ఆయన ఒక రాజకీయ విమర్శ చేశారు. వాస్తవంగా అదే కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజనకి నిర్ణయం తీసుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి రాజధాని లేకుండా విభజన చేశారు. మీరు రాష్ట్రాన్ని విభజించాలి అనుకున్నప్పుడు అక్కడ రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టి కొంత కేటాయింపులు చేసి విభజించుండపోయారా? ఆ రోజు 2014 ఎన్నికలకు ముందు దాన్ని ఒక రాజకీయ అవసరంగా గుర్తించారు మీరు. దీని ద్వారా రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవాలి అనుకున్నారు. రాజకీయంగా అంతిమంగా మైలేజ్ దక్కిందా లేదనే తర్వాత సంగతి. కానీ పాలకులుగా మీరు తీసుకున్న నిర్ణయం అది రాజకీయంగా మాత్రమే చూసారు. ఇవాళ మీరు ఆక్షేపించడం ఏంటి? పైగా మీరు ఈ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచార సందర్భంగా మీరు చెప్పింది ఏంటి? రాహుల్ గాంధీ గారితో సహా పర్యటనకు వచ్చినప్పుడు మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మా మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పారు. ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారే అనుకుందాం, అప్పుడు మిగిలిన 28 రాష్ట్రాల ప్రస్తావన ప్రత్యేక హోదా విషయంలో వస్తుందా? మీరు ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చి ఉండేది కదా. ఆ రోజు మిగిలిన 28 రాష్ట్రాలు ఇదే విధమైన అక్కసు వెళ్ళగక్కే కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు కాబట్టే మీరు కూడా ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని మొన్నటి ఎన్నికల్లో కూడా మీరు ప్రస్తావించారు. అటువంటిది వాళ్ళ కనీసం ఇప్పటికైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అక్కడ రాజధాని నిర్మాణానికి కేటాయింపులు చేస్తే దాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? సార్, ఇప్పుడు ప్రాజెక్టుల పరంగా చూసుకుంటే పోలవరానికి వచ్చేసి జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ ని కూడా లెక్కల్లోకి తీసుకురాకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ అదే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రజలలో రాష్ట్రం కలిసి ఉండాలి అని ఉద్యమం నడుస్తున్న సందర్భంగా అక్కడ ప్రజలను కన్సోల్ చేయటం కోసం హైదరాబాదుతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తూ అక్కడ రాజధాని కూడా లేని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రజలని
శాంతింపజేయటం కోసం ఆ రోజు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేశారు. మీరు దేశంలో 28 రాష్ట్రాల్లో కూడా జాతీయ ప్రాజెక్టులు తెచ్చుకోండి, మీ సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర నిరూపించుకొని. ఆ రోజున రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఇచ్చిన హామీ అది. అక్కడ 5 కోట్ల మంది ప్రజల అభిష్టానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది పార్లమెంటు. అక్కడ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు, ఉద్యమించారు. ఇక్కడ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మాకు ఒక రాజధాని లేదు, ఈ రోజుకి మేము హైదరాబాద్ మీద ఆధారపడి ఉపాధి పొందుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్ర విభజన చేస్తే రేపు మా భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన నెలకొంటున్న సందర్భంలో మీకు రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం, మీకు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నాం, మీకు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం, కడపలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాం, దుగ్గరాజపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తాం, మీకు కూడా జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని కొన్ని హామీలు ఇస్తూ వాటిని విభజన చట్టంలో మెన్షన్ చేశారు. అదే సందర్భంలో తెలంగాణకి మిగిలిన ఎన్ని రాష్ట్రాలకి ఇచ్చున్నాయి జాతీయ ప్రాజెక్టులు? చాలా రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులు లేవు. ఒక ప్రత్యేక పరిస్థితిలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, దానికి కేటాయింపులు చేసింది. ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ జాతీయ ప్రాజెక్టుగా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కేటాయింపులు చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ పోలవరాన్ని ఎందుకు ఇచ్చారు అని అడగడానికి ఆస్కారం లేదు. పోలవరాన్ని ఎందుకు ఇచ్చారు అనేది 2014లో ఆనాడున్న పరిస్థితిలో తెలంగాణ డిమాండ్ సాకారం అవ్వాలి అని అంటే ఆంధ్ర ప్రజలను మొట్టమొదటిగా శాంతింపజేయాలి. ఇక్కడ ఉద్యమ బాట పట్టున్నారు, ఇక్కడ సకల జన సమ్మనిలిసింది, ఇక్కడ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రజల ఆకాంక్షలని గుర్తించడం, దాన్ని గౌరవించే నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్రాంతంలో అక్కడ ప్రజలను కూడా శాంతింపజేయటం కోసం ఇచ్చిన అనుమతి అది జాతీయ ప్రాజెక్టుగా. ఎందుకు ఇవాళ హైదరాబాద్ తెలంగాణకే వచ్చేసింది అని ఆంధ్ర వాళ్ళు అనుకోవడానికి ఆస్కారం లేదా? మామూలుగా అదే అసూయలు అవే కంటిన్యూ అవ్వాలని అంటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారనేది అనవసరం. మీరు ఎందుకు తెచ్చుకోలేదనేది ఇక్కడ రాజకీయ పక్షాలు ఆలోచించుకోవాలి, ఇక్కడ పాలకులు ఆలోచించుకోవాలి. అక్కడ పాలకులు కోరితే ఇవ్వాల, అక్కడ ప్రజల ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ప్రజలను శాంతింపజేయడం కోసం ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది. దాని ఇంపాక్ట్ అది 2014 ఎన్నికల్లో ఆ రోజు ఈ అంశాలను ప్రస్తావించిన భారతీయ జనతా పార్టీకి అక్కడ రాజకీయంగా కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని దశాబ్ద కాలం పాటు 2004 నుంచి 2014 దాకా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఒక ఎంపీటీసీ స్థానంలో కూడా గెలవనివ్వాల. కానీ అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ స్థానాలు దక్కినాయి, 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కినాయి అక్కడ. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి చేసిన కేటాయింపుల పట్ల ఈ మిగిలిన రాజకీయ పక్షాలు ఆక్షేపణ జరపడం ఒక రకంగా అది అవకాశవాదపు రాజకీయాలు, ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అంటారు. అంటే ఇక్కడ ప్రతిపక్షం డిమాండ్ చేసింది కాబట్టి ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోవటం కోసం అధికార పక్షం దానికి గొంతు కలపటం, లేదా అధికార పక్షం రైజ్ చేసింది కాబట్టి మనం ఎక్కడ పొలిటికల్గా వెనకబడతామని చెప్పని ఇక్కడ ప్రతిపక్షం రైజ్ చేయటం, మిగిలిన రాష్ట్రాలు రైజ్ చేయటం. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా వాళ్ళ దృక్పథం మార్చుకొని తీరాలి ఈ విషయంలో. వాళ్ళు విభజించిన రాష్ట్రం, వాళ్ళ ద్వారా రాజధాని లేని రాష్ట్రానికి విభజనకు గురైంది. అటువంటి పరిస్థితిలో అక్కడ తోడ్పాటు అందిస్తామని మీరే విభజన చట్టంలో మెన్షన్ చేశారు. దాని ప్రాతిపదికగానే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మిగిలిన రాష్ట్రాలతో సరసన ఆంధ్రప్రదేశ్ అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో నిలబడాలా వద్దా? అంటే ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్భాగం అవునా కాదా? అక్కడ ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో అంతర్భాగం అవునా కాదా? మొట్టమొదటి అది రియలైజ్ అవ్వాలి. అక్కడ కేటాయించిన 15,000 కోట్లుని మరి అక్కడి నుంచి ప్రజలు ట్యాక్సెస్ పే చేయట్లేదా? మరి ఎందుకు ఇవ్వరు? అక్కడ ప్రజలు కోరుకుంటే రాష్ట్రాన్ని విభజించారా? అసమగ్రంగా అశాస్త్రీయంగా విభజన చేసింది పార్లమెంట్. అటువంటిప్పుడు దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా పార్లమెంట్దే. మొట్టమొదటిగా దశాబ్ద కాలం తర్వాత ఒక అడుగు పడింది ఇవాళ. ఈ విషయంలో ఎవరు ఏ రకంగా ఆక్షేపణలు తెలియజేసే ప్రయత్నం చేసినా అవి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప శాశ్వతంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి విఘాతం కలిగించే స్థాయిలో ఏ రాజకీయ పక్షం వ్యవహరించినా కూడా అది 100కి 100 పాళ్ళు తప్పు పట్టి తీరాల్సిన వ్యవహారమే. థ్యాంక్ యూ సార్.